రోజుల్లో. మళ్ళా ఇంకోటి నీకు ఇప్పుడు జీతాలు రాలేవని చెప్పిన కదా! కొన్ని రోజులు జొమాటో చేసి చూసినానా నేను. అబ్బా! జొమాటోలో అయితే మరీ ఘోరమన్నా అబ్బబ్బబ్బబ్బా! అందులో ఏంటిదేమో అసలు నాకు సిస్టమ్ అది అర్థం కాలేదసలు. మనకి ఇల్లు ఎదురుంగా కంటికి కనిపిస్తుంటది. మనం డైరెక్ట్ ఆ ఇంటికాడికి పోతే డబ్బులు కట్ చేస్తాడు. మళ్ళా మనం అది చూపిచ్చిన రూట్‌లో పోయి రావాలి. అది కిలోమీటర్ గాని, 5 కిలోమీటర్ గాని. ఆడికి పోయి వచ్చి ఈడి దాకా వచ్చినా గంతే. మళ్ళా జర్రంత మిస్టేక్ చేసినా గాని రూ. 5, రూ. 10 కట్ చేసేస్తాడు. మళ్ళా ఇంకోటేంటిదంటే మనము గంట కదా మనకు అడ్రస్ దొరకక గంట సేపు తిరిగినామని రూ. 5 ఎక్కువియ్యడు మళ్ళా. అవసరమైతే లేట్ అయింది, డెలివరీ లేట్ అయిందని మళ్ళా ఇంకా రూ. 2, 3 కట్ చేస్తాడు గానీ ఇయ్యడు. ఎప్పుడో ఒకసారి రూ. 10, రూ. 20 ఇస్తాడు. అందులోకెళ్ళి మళ్ళా రూపాయి, రూ. 2, రూపాయి, రూపాయి, రూ. 2 కట్ చేస్తాడు. నాకైతే చిరాకు దొబ్బేసిందది. యమ్మా! ఇదేందిరా నాయనా! ఈ తెల్లందాక పొద్దుందాకా తిరిగితే పైసలు కట్ చేసుకోవడం ఏంది ఈడు. పైసలొస్తాయని మనకు సంతోషము. లేట్ అయినందుకు, తిరిగినందుకు, అడ్రస్ దొరకక తిరిగినందుకు, లేట్ అయినందుకు రూ. 10, రూ. 20 ఎక్కువియ్యాలి గానీ ఈయన రూ. 10, రూ. 5 కట్ చేసుకుంటాడు లేట్ డెలివరీ అనేసి. విచిత్రం మాట. వాళ్ళేమో ఫ్యాన్ల కింద ఉంటారు.